హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఇన్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారు. మీరు ఎట్లున్నారు అని చెప్పేసి లేచిన కింద కామెంట్ అయితే వేసేసేయండి. కాస్త బాధగా అయితే ఉంది, కాస్త సంతోషంగా ఉంది. ఎందుకంటే మాత్రం నేను జరిగినటువంటి ప్లేన్ యాక్సిడెంట్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది చాలా చాలా విషాదకరమైనటువంటి ముచ్చట. అందులో 242 మంది క్రూతో సహా 242 మంది ప్రయాణిస్తున్నారు అన్నటువంటి ముచ్చట. అందులో ఒక్క వ్యక్తి అయితే బతికి బయటపడడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. తన హెల్త్ స్టేటస్ అనేది ఇంతవరకు మనకైతే తెలియదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అతను బాగానే ఉన్నాడని చెప్పేసి కొన్ని వీడియో ప్రూఫ్స్ అవి ఇవి మనకైతే బయటపడుతున్నారు. కానీ ఎంతవరకు ఫిట్గా అంటే లైక్ ఎంతవరకు పర్ఫెక్ట్గా ఉన్నాడు, అక్కడికి ఏమైంది ఏం కథ అని చెప్పేసి కంప్లీట్గా అయితే తెలియదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక మరి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేసి మనకి ఇందులో ప్రయాణించిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే 241 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చనిపోవడం అయితే జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ రమేష్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన ఒక్కరు ఏది మనకి లైక్ ఇప్పుడు డోర్ ఉంటుంది చూసారా, ఆ డోర్ కాడ ఉన్నాడు. ఆ డోర్ని లాగి అందులోంచి బయట దూకేయడం అయితే జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అందుకు అతను బతికి బయటపడ్డాడు అంతే తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా అందులో నుంచి వెళ్ళి బయట పడ్డది లేదన్నమాట. ఇంకా మరి అన్అఫీషియల్గా మనం చూసుకున్నట్లయితే 250 మంది దాకా అయితే చనిపోయారని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే మాత్రం అక్కడ మనం చూసుకున్నట్లయితే అది ఒక కాలేజ్ హాస్టల్, మెడికల్ కాలేజ్ హాస్టల్. అది మెడికల్ కాలేజ్ హాస్టల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అందులో పడుకున్న వాళ్ళు ఉన్నారు, నైట్ షిఫ్ట్ చేసి పడుకున్న వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా అక్కడ అంటే లైక్ అక్కడ లంచ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఆ ఒక ప్రాంతంలో వెళ్ళి క్రాష్ అయింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోవడం అయితే జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరి నెక్స్ట్ లెవెల్ కదా భయ్. ఇప్పుడు ఈ యొక్క అన్అఫీషియల్గానే చాలామంది చాలా రకాలైనటువంటి విషయాలు అయితే చెప్తున్నారు. ఇందులో కొన్ని ఫేక్ న్యూసెస్ కూడా మనకైతే యాడ్ అవుతాయి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ సోర్సెస్ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ బై ఇటువంటి పెద్ద సంఘటనలు కావచ్చు, లేకపోతే మీ రూరల్ ఏరియాలో కనుక జరిగినట్లయితే మీరు చూసి కన్ఫర్మేషన్ అనేది చేసుకోండి. అంతేగాని లేదంటే అన్అఫీషియల్ ఇప్పుడు అఫీషియల్ కన్ఫర్మేషన్ ఏవైతే ఉన్నాయో అంటే లైక్ గవర్నమెంట్ లేదా అక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రకటించిన దాన్ని బట్టి మనమైతే యాక్షన్ అనేది తీసుకోవాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇటువంటి సంఘటనలు యుద్ధ వాతావరణం కావచ్చు, ఇంకోటి జరిగినప్పుడు గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో దాన్ని మాత్రమే మనం తీసుకోవడానికి ప్రయత్నించాలి. మనకి లైక్ ఇప్పుడు యూట్యూబర్స్ వీళ్ళు చెప్తూనే ఉంటారు, చాలా రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వస్తూనే ఉంటుంది. లైక్ ఇప్పుడు న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా కొన్నిసార్లు ఫేక్ అనేది స్ప్రెడ్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. అది అన్అఫీషియల్గా వచ్చింది కాబట్టి అది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దాన్ని పట్టుకొని కొంతమంది యూట్యూబర్లు చేసేటువంటి హవా ఇంత అంతా కాదు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కానీ గవర్నమెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పింది మాత్రమే మీరు నమ్మండి, అంతే, అంతకు మించి అయితే నమ్మకం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చెప్పింది ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా దాన్ని తీసుకొచ్చి నేనైతే చెప్తాను, అది మాత్రం 100% చెప్తాను. నేను వీడియోస్ లేట్ అవుతున్నాయి అని చెప్పేసి అనుకుంటూనే ఉన్నా. ఎందుకంటే మాత్రం కన్ఫర్మేషన్ రావాలి. వీడియో ఇప్పుడు 2 నిమిషాల వీడియో తీసేసి నేనైతే పెట్టచ్చు, 2 నిమిషాల వీడియో తీసేసి నేను పెట్టచ్చు. ఇలా పలానా చోటు కాడ ఇట్లా యాక్సిడెంట్ అయింది, గిట్లా అయింది, గిది కథ అని చెప్పేసి నేను చెప్పొచ్చు. కానీ నేను చెప్పను. అది వీడియో 2 రోజులు కాదు, 3 రోజులు కాదు. అది కుక్కల పడ్డ ఆన్లైన్లకు అంటే లైక్ దొంగల పడ్డ ఆన్లైన్ కుక్కల మొరి అంటారు చూసారా, అట్లయినా పర్లేదు, కానీ రైట్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ నేనైతే గ్యాదర్ చేసుకుంటాను. 2 నిమిషాలు ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది, 2 నిమిషాలు నేను వీడియో పెట్టవచ్చు, కానీ ఇన్ఫర్మేషన్ తెలియదు. ఇన్ఫర్మేషన్ ఇస్ ద కీ. మిస్ఇన్ఫర్మేషన్ ఇంకా పాస్ చేస్తే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పాలవుతారు. అందుకని చెప్పేసి నేనైతే ఎక్కడ కూడా అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోను. అందుకని చెప్పేసి వీడియోస్ అనేవి లేట్ అవుతాయి, 100% చెప్తున్నా. ఒకళ్ళు చెప్పారనో వాళ్ళు ఇట్లా అన్నారనో వాళ్ళు ఇట్లా, అది నాకు సంబంధం లేదు భయ్. నువ్వు ఎంత లేట్ అయితే అంత ఇన్ఫర్మేషన్ అనేది గెయిన్ చేసుకుంటావు, దాన్ని బట్టి మనం అయితే ప్రొసీడ్ అనేది అవ్వచ్చు. ఇక మరి ప్లేన్ అనేది క్రాష్ అనేది ఏ విధంగా అయింది, ఎలా అయిందంటే మాత్రం గత 2-3 సంవత్సరాలుగా మనం చూసుకున్నట్లయితే అఫీషియల్గా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తున్నాను, ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి. గత 2-3 సంవత్సరాలుగా వస్తున్నప్పుడు ఈ యొక్క ఇదే పర్టికులర్ ప్లేన్ ఏదైతే ఉందో దీంట్లో మేజర్గా చూసుకున్నట్లయితే ఇంజన్లో కావచ్చు డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేస్లో అంటే లైక్ దానికి రిపేర్స్ అనేవి ఉన్నాయి, 100% తెలుస్తుంది. అఫీషియల్గా మనకైతే దీనికి సంబంధించినటువంటి ఇష్యూస్ అనేవి బయటపడ్డాయి. ఒక్క రోజే దీన్ని సార్ట్అవుట్ చేయడానికి అయితే టైం తీసుకున్నారు అనమాట, ఒకరు పలానా రోజున. అది మీకు డేట్ అన్నది మీకు స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి. ఆ రోజున 1 డే డిలే అయింది ఈ యొక్క ప్లేన్ అనేది. ఎందుకయింది? దాంట్లో మొత్తం కంప్లీట్ ఫాల్ట్ ఉంది. ఆ ఫాల్ట్ అనేది అది మన ఇండియాలో జరిగితే అది వేరు పోయి,
ఇండియాలో జరిగింది కాబట్టి అది ఇంకోటి అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇదే ప్లేన్ గుర్తుపెట్టుకోండి, మనకి ఎయిర్ ఇండియా అని చెప్పేసి రాసింది, కానీ ఇదే ప్లేన్ అమెరికన్ మేడ్. ఇది అమెరికాలో తయారైనటువంటి ఈ యొక్క కంపెనీ, అది ఈ యొక్క ప్లేన్ అనేది అమెరికాలో తయారైంది. మన ఇండియాకి వచ్చేసరికి దీని పేరు మార్చుకొని ఎయిర్ ఇండియా అని చెప్పేసి మనం అయితే వాడుకుంటూ ఉంటాం. అది పక్కన పెట్టుకుంటే ఇదే ప్లేన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంట్రీస్లో ఇది ప్రయాణిస్తున్నప్పుడు కావచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ లొకేషన్స్ కనుక ఇది ట్రావెల్ చేస్తున్నప్పుడు కావచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ అనేవి బయటపడ్డాయి. దీనికి సంబంధించిన సోర్స్ కోడ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మన దగ్గర లేదు. ఎందుకంటే మాత్రం మనకి సార్ట్అవుట్ చేయడానికి లేదు. ఒక ప్రాబ్లం ఏదైనా ఉంటే దాన్ని సార్ట్అవుట్ చేయడానికి లేదు. అందుకని చెప్పేసి కదా మనం చూసుకున్నట్లయితే మన ఓన్గా మనం చూసుకున్నట్లయితే ఇంజన్ డెవలప్ చేసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ ప్రెజర్ పెట్టేది అందుకు కదా. అందుకు ఓన్ ఇంజన్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం అనుకో, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటుంది. దానికి సంబంధించినటువంటి లోడ్ పార్ట్లు ఏమైనా ఉన్నా కానీ మనమే సార్ట్అవుట్ చేసుకోవచ్చు. కానీ ఇది అమెరికన్ మేడ్ కాబట్టి అమెరికా మనకి సోర్స్ కోడ్ ఇవ్వదు. ఆ సోర్స్ కోడ్ ఇవ్వకపోవడం వల్ల ఏమైందంటే మాత్రం సింపుల్, అందులో ఎక్కడ ఏం ఫ్లాట్ అయింది, ఎక్కడ ఏది పోయింది అన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మనకి తెలియకుండా పోయింది. డైరెక్ట్ మనం ఏం చేయాలి, అమెరికాకు కాల్ చేయాలి, అమెరికా నుండి ఇక్కడికి వచ్చి వాళ్ళు రిపేర్ చేసి వెళ్తారనమాట డబ్బులకు. అంతే. అమెరికా వాడు చేసేటువంటి పత్యాపరం అంతా ఇన్నే ఉంటుంది కదా. అది ఏదైనా కానీ సోర్స్ కోడ్ ఇవ్వడు. అంటే సోర్స్ కోడ్ ఎవరైనా కానీ, ఇప్పుడు బయట దేశాల నుంచి వచ్చే వాళ్ళు సోర్స్ కోడ్ అనేది ఎవరు ఇవ్వడు. మనకి దగ్గర బంధువులు అయితే తప్ప, దాంట్లో రష్యా లాంటి కంట్రీస్ తప్ప మనకి సోర్స్ కోడ్ అనేది ఇవ్వరు. ఎందుకు? సోర్స్ కోడ్ ఇచ్చినట్లయితే వాళ్ళకు తెలుసు, వాళ్ళకి వ్యాపారం అనేది కలగదు. అది కొనడం వరకే ఉంటుంది. దాని తర్వాత మిగతా ఎక్విప్మెంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వేరే కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటే, వేరే కంట్రీ మీద ఆధారపడితే వీళ్ళకి ఇక్కడ నష్టం అవుతుంది. కాబట్టి సోర్స్ కోడ్ అనేది ఇవ్వదు, ఏ దేశం కూడా ఇవ్వదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సోర్స్ కోడ్ ఇవ్వకపోవడం అనేది చాలా రకాలైనటువంటి ఇబ్బందులకు అయితే గురి చేస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ యొక్క ప్లేన్లో 100% చెప్తాను. ఇప్పుడు ఈ యొక్క ఇన్సిడెంటే జరిగిందని చెప్పేసి కాదు, చాలా రకాలైనటువంటి విధాలుగా ఈ యొక్క ప్లేన్కి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అందులో మనం ఒకటి ఇంజన్ ఫెయిల్ అయిందని చెప్పేసి మనకి అఫీషియల్గా ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే రాలేదు. అది మళ్ళీ మనమైతే ఒక మంచి వీడియోలో అయితే మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఏం జరిగింది, ఎలా జరిగిందని చెప్పేసి ఒక బాక్స్ ఉంటుంది, దాంట్లో ప్లేన్లో మనకి బ్లాక్ బాక్స్ అదొక బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్ని తీసుకుపోయి దాన్ని చెక్ చేస్తారు, ఎక్కడ ఏం ఫాల్ట్ అయింది, ఏదైందని చెప్పేసి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయడానికి అయితే ట్రై చేస్తారు. మరి అది ఎంతవరకు వచ్చింది ఏం కదా అని చెప్పేసి మనకైతే ఇంతవరకు కూడా ఎక్కడ కూడా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. యూకే గవర్నమెంట్ కావచ్చు, ఇటు కొంతమంది ఉన్నారు కదా, డిఫరెంట్ ఫారినర్స్ ఉన్నారు కదా, ఆ డిఫరెంట్ ఫారినర్స్కి సంబంధించినటువంటి వీడియో ఫోటేజ్ ఏదైతే ఉందో అది బయటపడుతుంది. అంతే. ఇంకా మరి మనం ఏం చేయలేం భయ్, అది జరిగిపోయిన సంఘటన. దాన్ని మళ్ళీ అది పెద్ద అదైపోతుంది. 100% చెప్తున్నా కదా. ఒక ప్లేన్ యాక్సిడెంట్ అయిందంటే మాత్రం లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి రేజ్ అవుతాయి. అందులో డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేస్లో డిఫరెంట్ వాయిసెస్ అనేవి రేజ్ అవుతాయి. ఇప్పుడు కొంతమంది 0.5 గాళ్ళు ఉంటారు మన ఇండియాలో. నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు. కొంతమంది ఇండియాకి అగేన్స్ట్గా ట్రీట్ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళని 0.5 గాళ్ళు అంటున్నారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏమంటున్నారంటే ఐఎన్ఎస్ విక్రాంత్ని తీసుకురాబోయారు ఇప్పుడు అని చెప్పేసి అంటున్నారు అనమాట. వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి, ఎట్లా కొట్టాలి, ఏం చేయాలని చెప్పేసి నేను అంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా కొంతమంది అంటారు కదా, ఈ యొక్క ప్లేన్ని కావాలని ఇట్లా చేశారు మీరు అని చెప్పేసి కొంతమంది అంటారు. కొంతమంది అంటారు కదా, ఇది పక్క దేశం ఆడుతున్నటువంటి నాటకం అని చెప్పేసి ఇంకోటి అంటాడు. మనం చూసుకున్నట్లయితే టర్కీస్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది టర్కీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఈ యొక్క ప్లేన్ని. మరి టర్కీ వాళ్ళు దీన్ని ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోబోయి, ఎనీ కైండ్ ఆఫ్ ప్లేన్ ఏదైనా కానీ చెక్కింగ్ జరగంది ఎక్కడికి కూడా వెళ్ళదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫుల్ టైట్ సెక్యూరిటీ ఉంటుంది. ఒక ఇంటర్నేషనల్ ఫ్లై అవుతుందంటే ఫుల్ టైట్ సెక్యూరిటీతో మాత్రమే ఫ్లై అవుతుంది. అది 100% తెలుస్తుంది. ఎవడు వచ్చి అలా చేసి ఎవడు వెళ్ళడు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంజన్లో ఫాల్ట్ ఉంది, అది 100% తెలుస్తుంది. ఎందుకంటే మాత్రం ప్రీవియస్గా జరిగినటువంటి ఇన్సిడెంట్స్, దానికి సంబంధించినటువంటి ప్రీవియస్గా జరిగినటువంటి ఇన్సిడెంట్స్, దానికి ఇంజన్లో ఫాల్ట్ ఉంది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేస్లో దానికి ఫాల్ట్ అనేది ఉంది.
ఒక వీడియో బయటకు వచ్చింది భయ్, ఒక ప్యాసింజరు ఏసీ పని చేస్తలేదు అని చెప్పేసి ఒక వీడియో తీసుకున్నాడు. ఆ ఒక్క వీడియోలో చూసుకున్నాడు ద టీవీ వర్క్ అవ్వట్లేదు, ఏసీ వర్క్ అవ్వట్లేదు, కంప్లీట్ ఆ ఒక ప్లేన్ మొత్తం ఫాల్ట్ ఉంది. ఆ ప్లేన్లో మొత్తం కంప్లీట్గా మనం చూసుకున్నట్లయితే అది దేనికి పనికి రాకుండా అయింది. దాన్ని ఎట్లా ఫ్లై చేశారో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫ్లై అయిన తర్వాత దానికి అది కోల్పోయిందా లేకపోతే దానిలో ఏం జరిగిందని చెప్పేసి ఎవరికి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది చెప్తున్నటువంటి ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఫ్లై అయ్యింది. ఫ్లై అయిన తర్వాత సటన్ అంటే లైక్ ఫ్లై అవుతున్నటువంటి టైంలోనే దీనికి సంబంధించినటువంటి సిగ్నల్ అనేది కట్ అయిందని చెప్పేసి కొంతమంది చెప్తున్నటువంటి ముచ్చట. మరి ఇలా చూసుకున్నట్లయితే మరి అర్థం చేసుకోండి, మరి విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ 3-4 మినిట్స్లోనే ఒక ప్రమాదం అనేది జరిగిందంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇంజన్లో ఫాల్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక ఫ్లై అవుతున్నటువంటి వీడియో మీరు చూస్తూనే ఉంటారు. అంటే లైక్ అక్కడ క్రాష్ అయ్యే మూమెంట్లో పైలట్ తన సాయశక్తిలో ప్రయత్నిస్తూనే ఉన్నాడు మీదికి ఫ్లై అవుదామని చెప్పేసి. అక్కడ అయ్యిందా? కాలేదు. అందులో ఉన్నటువంటి ఫ్యూల్ మొత్తం కూడా రిలీజ్ చేయాలంటే మాత్రం కింద జనాలు ఉండరు. జనాల మీద అంటే లైక్ అది మిస్కన్సెప్షన్ అయ్యి ఏదైనా చిన్న ఇట్లా రగిలింది అనుకోండి, కంప్లీట్ ఆ ప్లైన్లో ఉన్న వాళ్ళు 200 మంది కాదు, ఇక్కడ కింద మనం చూసుకున్నట్లయితే చాలామంది అయితే చనిపోయే ఛాన్స్ అనే ఉంటుంది, ఇండ్లు కాలిపోయే ఛాన్స్ అనే ఉంటుంది. అందుకని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్యూల్ని రిలీజ్ చేయలేకపోయాడు పైలట్. ఇది ఒకటి సమస్య అనేది వచ్చి పడింది అనమాట. మరి ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్లో మనం చూసుకున్నట్లయితే దీనికి ప్రమాదానికి అయితే గురిగైందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి అఫీషియల్గా ఎట్లా ఏం జరిగింది ఏం కదా అని చెప్పేసి మనకైతే మరికొద్ది గంటల్లో మనకైతే ఇన్ఫర్మేషన్ వస్తుంది. మళ్ళీ మేబీ నైట్ 9ంటికి లేకపోతే రేపు మనమైతే వీడియోస్ అనేవి చేద్దాం. మరి వీడియోకి అయితే ఇంతే. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ చేసి ఆల్ టాప్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా మంచిదే, కానీ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే మాత్రం రైట్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ కావాలి. అంతేగాని అన్అఫిషియల్గా ఎవడో ప్రొడిక్ట్ చేసింది, ఎవడో ఇది చేసింది మాత్రం పాస్ కావద్దనేటువంటి ఒకే ఒక ఇంటెన్షన్తో వీడియోని షేర్ చేయండి. వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. సీ యు నెక్స్ట్. బాయ్.